ఆంధ్రప్రదేశ్కి ఏమవుతుంది? 2024 ఎన్నికల తర్వాత 164 సీట్లతో కూటమి అధికారంలోకి వచ్చింది. సరే బాగానే ఉంది, ఊహించిన విజయం అద్భుతం. 151 నుంచి 11 సీట్లకే పరిమితం అయిపోయిన వైఎస్ఆర్సీపీ, మరి వైఎస్ఆర్సీపీ 2029 టార్గెట్గా పుంజుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా భూస్థాపితం అవ్వదు, అంత ఈజీ ఏం కాదు. సరే వాళ్ళకి 40% ఓట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు ఏదో వాళ్ళు చేసుకుంటారు. ఒక అద్భుతంగా ఎవరో పాలన చేస్తే వాళ్ళ వైపు 2029లో ప్రజలు వాళ్ళకి పట్టం కడతారు. సరే ఇదంతా బాగానే ఉంది. కానీ వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టర్సు కాస్త శృతి మించుతున్నారు, స్పీడ్ పెంచుతున్నారు. రప్ప చూసాం, అది అయిపోయింది. ఇప్పుడు దాడులు అని చెప్పారు. అసలు కూటమిలో ఉన్న వాళ్ళు 164 సీట్లు బలం ఉన్నవాళ్ళు, అది జనసేన అవనియండి లేకపోతే టీడీపీ అవనియండి, వాళ్ళ మీద వైఎస్ఆర్సీపీ దాడులు చేయడం అంటే ఒక వింత పరిస్థితి ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉందా? ఎందుకు వస్తుందంటే ఇది ఏపీలో రెచ్చిపోతున్న వైసీపీ కార్యకర్తలు. జగన్ బర్త్డే వేడుకల్లో ఫ్లెక్సీలకు మేకపోతులు బలి, రప్ప అంటూ బ్యానర్ల ప్రదర్శన. ఇప్పుడు న్యూ ఇయర్ వేడుకల్లోనూ ఆగని ఆగడాలు. న్యూ ఇయర్ వేడుకల్లోని కూడా అదే కొనసాగిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? కృష్ణా జిల్లా గుడివాడ అంటే టక్కున గుర్తొచ్చేది కొడాలి నాని. మరి కొడాలి నాని ఇలాకాలో మరొక వైపు గన్నవరం, వల్లభనేని వంశీ, ఈ రెండు ఇలాకాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా ప్రత్యేకత. అది బందర్ అవనియండి, పేరు నాని గారు, ఇలాంటివన్నీ కొన్ని ప్లేసులు ఉన్నాయి, నగరి ఆర్కే రోజా గారు. కానీ ఫుల్ ఫోర్స్ ఏంటంటే గుడివాడ గన్నవరం. మమ్మల్ని ఎవడో ఏం పీకలేడు, మమ్మల్ని ఎవడో టచ్ చేయలేడు, ఏ నా కొడుకు మమ్మల్ని అంటాడు, ఎవడంటాడు, ఆడు ఈడాడు అని చెప్పి ఎన్ని రకాలుగా వీళ్ళు మాట్లాడేవారో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చెవులు రెండు మూసుకోవాలి. అంత దారుణంగా అమ్మనా బూతులు తిట్టేవారు, బహిరంగంగా అటాక్ చేసేవారు, వయసుకు వెలువరిచ్చేవారు కాదు. ఒక సీఎం స్థాయి అని లేదు, లేకపోతే ఒక పార్టీ నాయకుడు అని లేదు, అంటే ఒక పార్టీ అధ్యక్షుడు స్థాయిని వాళ్ళని కూడా రాజకీయ పరంగా ఎన్ని విమర్శలు చేసుకున్నా పెద్దగా ఇబ్బంది ఏం లేదు. కానీ పర్సనల్గా ఎప్పుడైతే మనుషులను టచ్ చేస్తున్నారో అది వాళ్ళు స్వయంకృత అపరాధం కింద తెలుసుకోవాలి. భస్మాసురుడి హస్తం అంటారు చూసారా? ఎందుకంటే సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యమే భస్మాసురుడి హస్తం వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలామంది వేసుకున్నారని. ఎందుకంటే అతనికి చావు లేదు, భస్మాసురుడికి అందరికీ తెలిసింది కథమే. అతను నెత్తి మీద అతను చేయి పెట్టుకుంటేనే బూడిదైపోతాడు, ఆ చేయి పెట్టుకుండేలాగా చేస్తారు. అదే వీళ్ళు చేశారు. ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని నువ్వు ప్రోత్సహించినా చూసే జనాలు ఆ కళ్ళు వేరుగా ఉంటాయి. ఒకళ్ళు రోడ్డుకు వచ్చినట్టు బండబూతులు తిడతంటే నువ్వు తప్పు చేస్తున్నావయ్యా ఆపు అని అనలేదు అంటే ఆ పాపం అందరికీ చుట్టుకుంటుంది. ఇప్పుడు కొడాలి నాని పరిస్థితి ఏంటి, వల్లభనేని వంశీ పరిస్థితి ఏంటి, రోజా పరిస్థితి ఏంటి, జోగి రమేష్ పరిస్థితి ఏంటి? వీళ్ళందరూ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? మరి అంత యాక్టివ్గా ఉన్నారా? 151 సీట్లు ఉన్నప్పుడు ఉన్న నాయకులు ఇప్పుడు 11 సీట్లకు పరిమితం అయిపోయినప్పుడు ఎందుకు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు? అంటే ఒక భయం ఏర్పడింది. భయం ఎవడుకుంటుంది? తప్పు చేసిన వాడికి ఉంటుంది భయం. లేకపోతే మగవాళ్ళ కాలు రెగరేసుకుని తిడతాడు ఏ తప్పు చేయనుడు. సో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అలాంటిది, లోకేష్ క్యారెక్టర్ అలాంటిది. వాళ్ళు ఏ తప్పులు చేయలేదని ధీమా వాళ్ళకి. నువ్వు ఎన్నను వాళ్ళు జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కుతానని పవన్ కళ్యాణ్ ఎప్పుడు అన్నాడండి? ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాక అన్నాడా? లేకపోతే ఆయన గెలిచిన తర్వాత అన్నాడా? అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత అన్నాడా? ఏమీ లేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటే నువ్వు వార్డు మెంబర్కి కూడా పనికిరావు, నువ్వు సర్పంచ్కి కూడా పనికిరావు, నీకేమి రాజకీయాలు, ఎవడికో అమ్ముడుపోయావు, నువ్వు ఇలా మారుస్తావు, నువ్వు అలా మారుస్తావు అని ఇష్టం వచ్చినట్లుగా పేలిన నోట్లన్నిటికీ కూడా ఒక్క మాటతో ముచ్చెమట్లు పోయించాడు. ఆ రోజు ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైనా సరే ఆ మాటలు వెనక్కి తీసుకోలేరు. కాలం కలిసి రాకపోతే కర్ర పామై కరుస్తుందట. అదే జరిగింది ఇప్పుడు వాళ్ళకి. ఏం జరిగింది? ఉన్నంతకాలం వీర విహారం చేశారు. ఇప్పుడు కట్ చేస్తే అన్నీ క్లోజ్ అయిపోయే పరిస్థితి. సో అలాగని ఊరుకుంటున్నారా? కృష్ణా జిల్లా గుడ్మన్పేటలో టీడీటీ నేతపై హత్యాయత్నం అటండి. కూటమిలో ఉండి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాయకుల మీద హత్యాయత్నం చేశారట వైసీపీ నాయకులు. అసలు మరి ఎటుపోతుందో అర్థం కావట్లేదు ఈ పరిస్థితి. టీడీపీ నేత వేసపోగు ఇమ్మాయిల్ను కత్తులు రాళ్లతో అటాక్, అడ్డుకోవడానికి ప్రయత్నించిన స్థానికులపై కత్తులతో దాడి. ఈ ఘటన ఇమానుయల్తో పాటుగా మరో 2కి గాయాలు. గుడివాడ ఆసుపత్రికి తరలింపు. న్యూ ఇయర్ వేడుకల్లో వైసీపీ నేత రాజేష్తో స్వల్ప ఘర్షణ. గుడివాడ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు. వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని ఇమాయిల్ ఆరోపణ చేస్తున్నాడు. దాదాపు 15 మంది తనపై దాడి చేశారని ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నాడు. వైసీపీ నేతలు రాజేషు, ఎలీషా ప్రోద్బలంతో
దాడి జరిగిందని బాధితులను కూటమి నాయకులు పరామర్శ. అధికారంలో లేకపోయినా రెచ్చిపోతున్న వైసీపీ కార్యకర్తలంటూ సోషల్ మీడియాలో విపరీతంగా రీల్స్, పవర్లోకి వస్తే ఇక గంగమ్మ జాతర అంటూ రెచ్చగొట్టే కామెంట్స్, రప్పారప్ప ఫ్లెక్సీలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు, హోమ్ మినిస్టర్ వార్నింగ్స్, వైసీపీ శ్రేణులు కావాలనే కయ్యానికి కాలు తూపుతున్నారని ఆరోపణలు. అధికారం ఒకరిది, అధికారం చలాయించేది మరొకరిదా. ఇప్పుడు రప్పారప్పాలేంటి, గంగమ్మ జాతరలు ఏంటి, దాని మీద పెద్దగా వైరల్ అయింది. సరే, ఇది అక్కడ ఆగుతుందా అంటే ఆగట్లేదు. ఎక్కడ ఇది సాక్షాత్తు గుడివాడ. మరి గుడివాడ వైఎస్ఆర్సీపీ అంటే కొడాలి నాని గారి గడ్డం గడ్డ అది. మరి ఆ గడ్డం గడ్డలో ఇంకా రెచ్చిపోతున్నారు అంటే ఇంకా ఉపేక్షించాల్సిన అవసరం ఉందా? వాళ్ళు పరిపాలనలో ఉన్నప్పుడు మేమే తన్నులు తిన్నాము, మన పాలన వచ్చినప్పుడు కూడా మేమే తన్నులు తినాలా, మేము కార్యకర్తలాగే ఉండాలా, మా ప్రాణాలు పోవాలా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంటుంది? లా అండ్ ఆర్డర్ అనే అంశంలో ఏ రాష్ట్రంలో అవనియండి లేకపోతే దేశంలో అవనియండి చాలా స్ట్రాంగ్గా ఉండాలండి. తన పరా భేదాలు లేకుండా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. న్యూ ఇయర్ వచ్చింది, పండగ రాబోతున్నది, పెద్ద పండగ ఆంధ్రప్రదేశ్కి. హ్యాపీగా జాలీగా పిల్లలందరికీ సెలవులు వచ్చినాయి, ప్రశాంతంగా పండగను ఎంజాయ్ చేయడానికి ఊళ్ళ నుంచి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున సొంత ఊళ్ళకి వస్తారు. అలాగే గుడివాడకు కూడా వచ్చే ఉంటారే. మరి వాళ్ళందరూ ఈ రక్తపాతాలు చూసి, ఈ కత్తులు చూసి, ఈ రాడ్లు చూసి అదేమో సినిమా షూటింగా? అసలు ఏం జరుగుతుంది? ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? ఇదన్నీ కూడా కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. మేము అధికారంలో లేనప్పుడు కూడా మేము ఇలాగే తన్నులు తిన్నాము, మేము ఇలాగే చావుతో కొట్లాడాము, ఈరోజు అధికారం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేము వాళ్ళతో తన్నులు తినాలా? గుడివాళ్ళలో ఎవరు పాలిస్తున్నారు? కొడాలి నాని పాలిస్తున్నాడా, మనం పాలిస్తున్నామా? ఇది వాళ్ళు అడిగే ప్రశ్నలు. ఎవరు సమాధానం చెప్తారు? హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు సమాధానం చెప్పాలా? లోకేష్ గారు సమాధానం చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలా? కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలా? ఎవరికి ఆన్సర్లు లేవు. రోజు రోజుకి పెరిగిపోతుంది. ఒక సంఘటన చూసి మరో సంఘటన. గుడివాళ్ళు అలా చేశారు కదా, గన్నవరంలో చేస్తే ఏమన్నదిలే, లేకపోతే గన్నవరంలో ఎలా చేశారు కదా, నగరంలో చేస్తే తప్పేంట్లే అని చెలరేగిపోతే, లా అండ్ ఆర్డర్ గతి తప్పితే, శృతి మీరితే ఎక్కడ దీనికి ఫుల్ స్టాప్? అసలు ఏం జరుగుతుంది? చాలా ఆందోళనకరం, హై టెన్షన్. ఈరోజు గుడివాళ్ళలో జరిగింది రేపు ఇంకో ప్రాంతంలో ఉండదని ఏంటి? సో మరి దీనికి ఫుల్ స్టాప్ పెడతారా? ఇదే కంటిన్యూ అవుతుందా? మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? కేసులు పెట్టినా భయపడలేదా? దీనికి పర్యవసానం ఏంటి? పరిష్కార మార్గం ఏంటి? లా అండ్ ఆర్డరు బలపడే పరిస్థితి ఉందా? ఇలాగే మేము తన్నులు తినాలా అని అడుగుతున్న వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పేది ఎవరు? ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం.